హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చూపించినటువంటి టిఫిన్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే 3 రకాల పిండ్లు కలిపిన రెసిపీ అన్నమాట. 3 రకాల పిండ్లు కలిపి మనం ఇప్పుడు దోశ చేసుకోబోతున్నాం. దోశలోకి ఉత్తిగా తింటే బాగోదు కాబట్టి పల్లీ చట్నీని కూడా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దోశకి ముందుగా ఉల్లిపాయల్ని ఎక్కువ మొత్తంలో చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా 5-6 పచ్చిమిర్చిని తీసుకుని పక్కన పెట్టుకొని కట్ చేసుకుని చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఉల్లిపాయల్ని లావుగా కనుక కోసినట్లయితే అంత టేస్ట్ అనిపించదు. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దోశ ప్రిపరేషన్కి ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి ఒక చిన్న బౌల్ క్వాంటిటీతో 2 గిన్నెల బియ్య పిండిని తీసుకుంటున్నాను. 2 గిన్నెల బియ్య పిండి తీసుకుని 1 గిన్నె గోధుమ పిండిని తీసుకుంటున్నాను. చూసారు కదా, 1 గిన్నె బియ్య పిండి గోధుమ పిండి క్వాంటిటీ. ఇప్పుడు మనం ఇందులోకి పిండికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 3 రకాల్లో 3వ రకం అన్నమాట బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వని కూడా 2-3 గుప్పెళ్ళు వేసుకున్నాను. బాగా కలుపుకోండి. గిన్నెలో కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే అరుగుదలకి మంచిది, అందుకని జీలకర్రని ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫస్ట్ పిండిలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కలుపుకుని తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. పిండి అనేది చేతికి ఉల్లిపాయలకి గట్టిగా అతుక్కుపోయి రాదు కాబట్టి మనం గట్టిగా చేతితోనే కలుపుకోవాలి. గరిటతో కనుక మీరు కలిపినట్లయితే సరిగ్గా కలవదు. చేతితోనే బాగా కలుపుకొని ఏమైనా ఉండలు కనుక ఉన్నట్లయితే బాగా నీట్గా వాటర్ లాగా చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని పక్కన ఉంచుకోండి. ముందుగా చట్నీ కోసం మనం ఒక బాండీ పెట్టుకుని అందులోకి 10 పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని 2 ముక్కలు చేసుకోండి, లేదంటే కాయగా వేస్తే అది పేలుతుంది, అందుకని 2 ముక్కలుగా చేసుకుంటే కాయ అనేది పేలదు. ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ వేరుశనగ పప్పుని యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది పల్లీ చట్నీకి మరింత పెరిగిద్ది. ఇట్లా కొంచెం చిన్నగా వేరుశనగ పప్పు వేగి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోండి. పచ్చిమిర్చి కూడా చిటపటమని వేగేలాగా వేపుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేడి చల్లారిపోయిన తర్వాత మనం రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్ట్ వచ్చింది చట్నీకి. కానీ ఇప్పుడు మనం అందరం మిక్సీలే వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు నేను మిక్సీలోకి యాడ్ చేసుకుని చూపిస్తున్నాను. నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు ఎలా కావాలనుకుంటే అలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వేరుశనగ పప్పుని యాడ్ చేసుకున్నాం కదా, టీ గ్లాసు. ఇప్పుడు పుట్నాల పప్పుని కూడా టీ గ్లాసు యాడ్ చేసుకోండి. కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా చట్నీ పుల్లగా వచ్చేస్తుంది. అల్లం వేసుకోవచ్చు, కానీ నేను చిల్లుల్లిపాయలని వేసుకున్నాను, 4 చిల్లుల్లిపాయలని. అల్లం వేసుకుంటే మరింత టేస్ట్ పెరిగిద్ది. నేను చిల్లుల్లిపాయలు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి చిల్లుల్లిపాయలు వేసుకున్నాను. మీరు అల్లం వేసుకునే వాళ్ళైతే అల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. మధ్యలో ఒకసారి వేరుశనగపప్పు అవన్నీ మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకుని
తిక్కగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అయిన చట్నీని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీకి తాలింపు పెట్టుకున్న బాగుంటుంది, ఇంకా టేస్ట్ మరింత అవుతుంది. అందుకోసం నేను బాండీలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరప ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని చట్నీకి పోపుని రెడీ చేసుకుంటున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ వేగిన తరువాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుని వేగిన తర్వాత కొంచెం అప్పుడు కొత్తిమీర వేసుకొని తాలింపుని రెడీ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం పల్లీ చట్నీకి బౌల్లోకి తీసుకున్నాం కదా, ఆ చట్నీలోకి తాలింపుని యాడ్ చేసుకొని కలుపుకోండి. మన పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకు పట్టుకున్న పిండి మిశ్రమాన్ని చూద్దాం. కొంచెం గట్టిపడి ఉంటే బాగా కలుపుకోండి. ఇప్పుడు పొయ్యి మీద దోశ వేయడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడి చేసుకుని దోశ పోయడానికి దోశ పిండిని చివరి నుంచి మధ్యలోకి వాటర్ లాగా పోసుకుని రండి. పైన మనం రవ్వ దోశ పోస్తాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు దోశ పైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. దోశ బాగా కాలేంత వరకు ఉంచుకోండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కాలినట్లు అప్పుడు రివర్స్కి తిప్పుకొని దోశని ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కానీ చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. చూసారు కదా, రివర్స్లో తిప్పిన తర్వాత కొద్దిగా కాలినట్లు మీకు కనిపిస్తుంది కదా. ఇలా కాలిన స్టేజ్లో మీకు దోశ కాలినట్లే. ఇప్పుడు ప్యాన్ నుంచి బయటకు తీసి ప్లేట్లో వేసుకోండి. ఇలా నేను చూపించిన పిండితో మీకు ఎన్ని దోశలు వస్తే అన్ని దోశలు వేసుకుని తినండి. వేడివేడిగా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన పల్లీ చట్నీ దోశ 3 రకాల పిండుల దోశతో ఇలా గనక మీరు దోశ వేసుకుని చట్నీ ఇలా పల్లీ చట్నీ చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉండిద్ది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే